వివాహం కాని వారు ఈ 11 మంత్రాలతో శివారాధన చేస్తే భక్తుల ఆనందమే తనకు ముఖ్యమంటూ కోరినంతనే వరాలను నొసగిన వాడు ఈశ్వరుడు. అందుకే ఆయనను భోళాశంకరుడు అంటారు. ఎవరైనా భక్తితో నమస్కరిస్తే చాలు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం దేవుడు. అయితే శివారాధన చేసేటప్పుడు మాత్రం కొన్ని మంత్రాలను జపిస్తూ బిల్వపత్రాలతో అర్చన చేయాలట. ఈశ్వరుడిని భక్తితో పూజిస్తే అంతులేని తెలివితేటలు, మానసిక ప్రశాంతత, ఇతరుల నుంచి గౌరవం, జీవితంలో ఎదురైన అడ్డంకులు తొలగిపోతాయని హిందూ ధర్మం పేర్కొంటుంది. మహాదేవుని ఆరాధనతో బలం, రక్షణ, ఆరోగ్యంతో పాటు వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. శివుడు తన భక్తుల కోరికలను నెరవేర్చడంలో ఆనందం పొందుతాడు. ముఖ్యంగా వివాహం కానివారు శివారాధన గావిస్తే ఆటంకాలు తొలగిపోయి అనుకూల వాతావరణం ఏర్పడుతుందని పురాతన పండితులు పేర్కొంటున్నారు. సతి అగ్ని ప్రవేశం తర్వాత ఎడబాటుకు గురైన శంకరుడు కైలాసంలో ఏకాంతంగా ఉంటాడు. గిరిపుత్రిక పార్వతిగా జన్మించిన సతి మహాదేవుని ప్రసన్నం చేసుకోవడానికి ఘోరంగా తపస్సు ఆచరిస్తుంది. అయినా శివుడు ఆమెను కరుణించకపోవడం వల్ల వైకుంఠంలోని శ్రీ మహావిష్ణువు సాయం కోరుతుంది. అప్పుడు శ్రీమన్నారాయణుడు ఆమెకు శివుడిని ఆరాధించే విధానాన్ని ఉపదేశిస్తాడు. ఈ 11 నామాలతో శంకరుడిని పూజిస్తే మనలోని కోరికలు నెరవేరుతాయంటూ పార్వతికి శ్రీహరి తెలియజేస్తాడు. అలాగే ఆయుష్ కూడా పెరుగుతుందట. ఈ మంత్రాలేంటో తెలుసుకోండి. 11 మంత్రాలు శివుడి శరీరంలో అన్ని భాగాలను సంబంధించినవి. ఓం హ్రీం హృదయాయ నమః, దీంతో హృదయాన్ని ఆరాధించడం. ఓం హ్రీం ప్రైసే స్వాహ, అంటే శిరస్సును పూజించడం. ఓం హ్రీం శిఖాయ వశత్, అంటే శివుని జటాజుటాన్ని అభిషేకించడం. ఓం హ్రీం కవచాయ నమః, శివుని కీర్తన్ని శ్లాఘించడం. ఓం హ్రీం నేత్రాయ వశత్, అంటే కన్నులను పూజించడం. ఓం హరహస్త్రాయ పహత్, అంటే భుజాలను అభిషేకించడం. వీటితో పాటు శివుడి రూపాలకు చెందిన మరో 5 మంత్రాలను కూడా పఠించాలి. ఓం హ్రం సద్యోజటాయ నమః, ఓం హ్రీం వామదేవాయ నమః, ఓం హ్రీం అఘోరాయ నమః, ఓం హ్రీం తత్పురుషాయ నమః, ఓం హ్రీం ఇష్టాయ నమః. ఈ 11 మంత్రాలతో శివుడిని పూజిస్తే కోరిన కోరికలు తీరడమే కాదు, ఆయుష్ను, ఐశ్వర్యాన్ని కూడా కలిగిస్తాడు.